హెర్నియాస్ ఉంటే ఏం చేయాలి? ఇనిషియల్‌గానే మనం ఇనిషియల్ స్టేజ్‌లో గుర్తుపట్టేసుకొని, అక్కడ గనక గడ్డ లాంటిది వచ్చింది అంటే గనక ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించుకోవాలి. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ మెథడ్. యూజువల్‌గా అందరూ ఓపెన్ సర్జరీ చేస్తుంటారు. మామూలుగా ఇక్కడ కోత పెడుతుంటారు. కోత పెట్టేసేసి అక్కడి నుంచి పేగుని లోపలికి పంపించేసి ఒక జాలి అనేది ఏస్తూ ఉంటారు. బట్ మనం చేసే లాప్రోస్కోపిక్ మెథడ్‌లో ఏం చేస్తామంటే చిన్న బొక్కలు పెట్టేసేసి 3 ఎంఎం, 5 ఎంఎం బొక్కలు పెట్టేసి ఆ బొక్కల నుంచే మనము మెష్‌ని పంపించడం జరుగుతుంది. మెష్‌ని లోపల వైపున కుట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే పేషెంట్‌కి ఎటువంటి కోత ఉండదు, కుట్లు ఉండవు. ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళ వర్క్స్‌కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు మెయిన్‌గా. అదే ఓపెన్ సర్జరీలో చూసుకుంటే గనక కొన్నిసార్లు డ్రైన్ పైప్ పెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది, రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, బరువులు ఎత్తకుండా ఉండడం ఇట్లాంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ మనం చేసే ఈ లాప్రోస్కోపిక్ మెథడ్‌లో ఎటువంటి రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. డైరెక్ట్‌గా వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోవచ్చు వితిన్ 2 డేస్‌లో. సో కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజర్ అన్నట్టు. సో ఇది రికవరీ కావడానికి అంత 2-3 డేస్‌లో రికవరీ అయిపోతుంటారు. సో అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటి అంటే ఓపెన్ సర్జరీలో అయితే ఒకవేళ 2 వైపులా వచ్చిందనుకోండి, 2 వైపులా కోతలు పెట్టాలి. బట్ లాప్రోస్కోపిక్ మెథడ్‌లో 2 వైపులా ఉన్న ఒకటే కోతలో 2 వైపున మనము మెష్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది.